కలుగునుగాక. రండి, దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లేవియా కాండం 16వ అధ్యాయం, లేవియా కాండం 16వ అధ్యాయం 34వ వచనాన్ని మనము చదువుకుందాం. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. నీ పరిశుద్ధ గ్రంథములో నాయనా నా ప్రభువా, మీరు వ్రాయించి ఇచ్చిన ఈ అమూల్యమైనటువంటి మాట కొరకై నీకు స్తోత్రాలు చెల్లించుకుని ఉన్నాము తండ్రి. ఈ వాక్యము ద్వారా ఈ వేకువజాము సమయములో మాతో మీరేం మాట్లాడనై ఉన్నారో తండ్రి నాయన. నీ యొక్క నాయన ప్రభు తన ఉద్దేశమును సంగమునకు మీరు బయలుపరచండి. నీ దాసుని మీ ఆధీన స్వాధీనంలో ఉంచుకుని సంగమునకు నీ సందేశమును తెలియచేయమని, తద్వారా క్రీస్తు యేసు కలిగినటువంటి సమానమైన సంపూర్ణతలోనికి, నీ పోలికలోనికి, నీ స్వరూప్యములోనికి మలచబడినట్లు నాయనా నా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని, ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసు నామమున బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా దేవునికి స్తుతియు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి ఈ యొక్క నవంబర్ నెలంతా, దాదాపు నవంబర్ నెలంతా దేవుడు తన మహాకృపలో మనందరినీ కూడా జ్ఞాపకము చేసుకుని ఈ తెల్లవారుజాము యొక్క ధ్యానముల కొరకు మనందరినీ సిద్ధపరిచినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. మరి కార్యక్రమం ఈ యొక్క ధ్యానాంశాలు అనగా సృష్టిని గూర్చినటువంటి 7 రోజుల సృష్టి గురించి, అలాగే ఇశ్రాయేలు ప్రజల యొక్క అరణ్యయాత్ర 7 అనుభవాల గురించి, అలాగనే ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి 7 ఉపకరణముల యొక్క విషయాల గురించి, అనుభవాల గురించి, అలాగే ఇశ్రాయేలు ప్రజల యొక్క పండుగలు 7 పండుగలైనటువంటి పండుగలు గురించినటువంటి దేవుని యొక్క రక్షణ సంకల్పమును గురించి మనతో దేవుడు ఇంత గొప్ప సహవాసములో మనం నడిపించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి సమయంలో ఆఖరి మరి పండుగలు ఉన్నాయి. మరి ఇది నెలలో మరి మనకి ఇది ఆఖరి దినంగా ఉన్నది. కాబట్టి ఈ నెలలో మరి ఆఖరి దినమందు 2 పండుగల గురించి నేను మీతో ముచ్చటిస్తూ ఉంటాను. శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ఆ మొట్టమొదటి పండుగ ఏంటి? మొట్టమొదటి పండుగ పస్కా పండుగ, రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది పెంతుకొస్తు పండుగ, ఐదవది బోరల పండుగ. గత రాత్రి నిన్నట దినాన తెల్లవారుజాము ఎక్కువజామున ఈ పండుగల గురించి బోరల పండుగ గురించి, మరి అలాగే పెంతుకొస్తు పండుగ గురించి, 2 పండుగల గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. మరి సమయంలో మరి 2 పండుగలు ఉన్నాయి. ఏమిటది? ప్రాయశ్చిత్తార్థ దినము యొక్క పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ అనే ఒక పండుగ ఉన్నది. అలాగే ఆఖరి 7వ పండుగ పర్ణశాలల పండుగ, పర్ణశాలల పండుగ. ఈ పండుగ ఏంటంటే, ఈ పండుగలన్నీ కూడా క్రీస్తులో ఉన్నాయి, ఆయనలో నెరవేరినవి, ఆయనే
వెలుగు క్రీస్తులో ఉన్నది అని మనం ఎఫెసీ రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. పండగలు, అమావాస్య దినం అన్నీ కూడా క్రీస్తులోనే ఉన్నాయి. అంటే క్రీస్తును అంగీకరించడం బట్టి పండగలన్నీ కూడా మన జీవితంలో పండగ ఉద్దేశములు, పండగల యొక్క దేవుని సంకల్పం మన జీవితంలో నెరవేరినట్లుగా అపోస్తలుడైన పౌలు మనకి చెబుతూ ఉంటున్నాడు. మరొకసారి ఈ పండగల గురించి కూలంకుషంగా మీతో చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. పస్కా పండుగ దేన్ని సూచిస్తూ ఉంటున్నది? మానవుని యొక్క రక్షణను సూచిస్తూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, అలాగే పులియని రొట్టెల పండగ దేన్ని సూచిస్తూ ఉంటున్నది? మనము దేవుని కొరకు ప్రత్యేకించబడుట అనేది పులియని రొట్టెల పండుగ చూపిస్తూ ఉంటున్నది. అలాగే ప్రథమ ఫలముల పండుగ దేన్ని సూచిస్తూ ఉంటున్నది? పునరుద్ధానమును చూపిస్తూ ఉంటుంది. తిరిగి లేవడం, తిరిగి మరి క్రీస్తులో ప్రతిష్ఠించబడడం అనేది పునరుద్ధానం యొక్క పండుగ సూచిస్తూ ఆ ప్రథమ ఫలముల పండుగ చూపిస్తూ ఉంటున్నది, సాదృశ్యంగా ఉంటున్నది. 4వదిగా వారముల పండుగ, మరి పెంటెకోస్తు పండుగ. పెంటెకోస్తు పండుగ దేన్ని చూపిస్తూ ఉంటున్నది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపును చూపిస్తూ ఉంటున్నది. 5వదిగా బోరల పండుగ. బోరల పండుగ దేన్ని సూచిస్తున్నది? మరి నీ సాక్ష్యము ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమకూర్చబడ్డం, దేవుని ప్రజలందరూ కూడా సమకూర్చబడ్డం అనేది బోరల పండుగ చూపిస్తూ ఉంటున్నది. 6వదిగా ప్రాయశ్చిత్తార్థ దినము. 7వదిగా పర్ణశాలల పండుగ. ప్రాయశ్చిత్తార్థ దినము దేనికి చూస్తుందంటే యేసు ప్రభు వారు 2వ రాకడను చూపిస్తూ ఉంటుంది. హల్లెలూయా! యేసు ప్రభు యొక్క 2వ రాకడను చూపిస్తూ ఉంటుంది, సాదృశ్యంగా ఉంటున్నది. పర్ణశాలల పండుగ దేన్ని సూచిస్తూ ఉంటున్నది? 1000 ఏండ్ల పరిపాలన, భూమి మీద మళ్ళీ తిరిగి 1000 ఏండ్ల పరిపాలన. చూడండి, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక దేవుడు ఎంత అద్భుతంగా మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి విషయాలతో మరి ప్రభువారు మన కోసం ఇమిడ్చిపెట్టారు. ఆయన అనంత జ్ఞాని. చిన్న చిన్న విషయాల్లో గొప్ప గొప్ప సత్యాలు ఇమిడ్చి మనకివ్వగలిగినటువంటి మన ప్రభువు, మన రక్షకుడు, మన దేవుడు, ఏమండి, మన స్నేహితుడు మనతో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడినటువంటి దేవుడు, ఏమండి, మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు. అబ్రహాము దగ్గరకు వచ్చి ముచ్చటించినటువంటి దేవుడు, నోవహు దగ్గరకు వచ్చి నోవహుతో మాట్లాడినటువంటి దేవుడు ఇప్పుడు లేఖనమయ్యాడు. ఆయన ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందుండెను, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యన నివసించిన ఆ వాక్యమే మనతో మాట్లాడుతుంది. ఏ వాక్యమైతే అబ్రహాముతో మాట్లాడిందో, ఏ వాక్యమైతే నోవతో మాట్లాడిందో, ఏ వాక్యమైతే మోషేతో మాట్లాడిందో, ఆ వాక్యమే నేడు మనతో మాట్లాడుచూ ఉంటుంది. వాళ్ళతో ఎలా మాట్లాడాడు, మనతో కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నాడు. మార్పు లేనటువంటి వాడు ఆయన. ఎందుకొరకు అంటే ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశమునకు చేర్చాలంటే ఇట్టి అనుభవాలు గుండా అవన్నీ నడిపించాలి. ఈ అనుభవాలన్నీ కూడా ఒక మనిషిని, వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి ఆలోచన ప్రపంచాన్ని, వారి ప్రాణాత్మ దేహములను ఏ లోపము లేకుండా మరి నిత్యము కూడా ఆయన పరిశుద్ధపరుస్తూ, మనల్ని పరచబడని చెప్పుతూ, ఆయన పరిశుద్ధపరుస్తూ ఎడతగినటువంటి పని మన మీద జరిగిస్తూ ఉంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క కార్యములను మనము చాలా జాగ్రత్తగా వాటిని పసిగట్టాలి. దేవుని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అన్యజనుల వలె మీరు ఆలోచన చేయకూడదు. అన్యజనుల వలె మనం ఆలోచన చేయకూడదు. దేవుని ఆలోచనలు వేరు, ఆయన తలంపులు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. ఆయన కార్యములు మన జీవితంలో జరిగించడానికి ఆయా సందర్భాల గుండగా నడిపించుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే ఆ సందర్భములో అక్కడ మనం ఎలాగా ప్రవర్తిస్తాం, ఎలాగ మాట్లాడుతాం,
ఎలాగా వారితో సంబంధాలు పెట్టుకుంటూ ఉంటాం, ఎలాగా వారితో మనము మరి సహవాసం చేస్తాం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. దేవుని కొరకు ప్రత్యేకించబడతారా, లేకపోతే లోకంలో కలుస్తారా, ఇన్ని విషయాలను కూడా ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. కానీ నీ చెయ్యి విడిచిపెట్టాడు ఆయన. మన చెయ్యి విడిచిపెట్టాడు. కొన్నిసార్లు శ్రమలు, కొన్నిసార్లు కష్టాలు, కొన్నిసార్లు ఇబ్బందులు, కొన్నిసార్లు నిందలు, ఇవన్నీ వస్తూ ఉంటే మన జీవితంలో వచ్చినప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళన దేవుడు ప్రతి విషయంలో కూడా మనల్ని కరెక్ట్ చేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, మన నీతిమంతులుగా చేయటానికి, తండ్రి దేవుని ఎదుట నిర్దోషులకు నిలబెట్టడానికి అహర్నిశలు కూడా ఆయన పని చేస్తూనే ఉంటాడు. మన మీద పనిచేస్తూ, మన ఆలోచన ప్రపంచం మీద పనిచేస్తాడు, మన హృదయ ఆలోచన మీద పనిచేస్తూ ఉంటాడు, మన శరీరం మీద, మన ప్రాణం మీద, మన ఆత్మ మీద పని చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఏ విధము చేతనైనా క్రీస్తు స్వరూపము నీలోనికి రావాలి, అది దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. ఏ విధము చేతనైనా లోకములోంచి నిన్ను విడిపించాలి, ఏ విధము చేతన పాపములోంచి నిన్ను విడిపించాలి, ఏ విధము చేతనైనా సరే మరి మరణములోంచి జీవములోనికి నిన్ను దాటించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే కదా ఆయన కలువరి సిలువలో మనందరి కొరకు తన ప్రాణమును అర్పించాడు. కాబట్టి అర్పించినటువంటి దేవుడు అంతటితో ఆగిపోయాడా? పని చేస్తూనే ఉన్నాడు, అంతటితో ఆగిపోలేడు. సిలువ కార్యక్రమం అయిపోయింది, మీ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని సిద్ధపరిచాను, కాబట్టి మీరు వస్తారో రెండో మీ ఇష్టం అని చెప్పేసి ఆయన అక్కడితో ఆగిపోలేడు. అక్కడితో ఆగిపోక ఏం చేశాడైనా? ఆయన ప్రవక్తలను పంపించాడు, అపోస్తలులను పంపించాడు, సేవకులను పంపించాడు, బోధకులను పంపించాడు, ప్రభునందు సువార్తకులను పంపించాడు, సంఘముగా ప్రత్యేకించుకోమని సంఘాన్ని ఇచ్చాడు, దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. అంతేకాదు ఆ గ్రంథం మనకు అర్థం అవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఏమండి, ఆయన పని చేశాడా? పని చేస్తున్నాడా? పని చేశాడన్న మాట ఎంత వాస్తవమో, పని చేస్తున్నాడు అనేది కూడా అంత వాస్తవం. యేసుప్రభువు చెప్పారు, నా తండ్రి ఇదివరకు పని చేయించు ఉన్నాడు, నేను కూడా పని చేస్తూనే చేస్తున్నాను. ఒక ప్రక్కన అక్కడ విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు తండ్రి కుడి పార్శ్వం నుండి, ఒక ప్రక్కన తండ్రి ప్రణాళిక నెరవేరుస్తూ ఉంటున్నాడు. అన్ని లోకములను కూడా ఆయన వివరించి వస్తూ ఉంటున్నాడు. ఆయన రథములు సహస్రములు చెప్పేసి లేఖనం చెబుతూ ఉంటున్నది. ఆయన వస్తూ ఉంటున్నాడు, ఆ దిక్కు నుంచి ఈ దిక్కుకి తిరుగుతూనే ఉంటున్నాడు. ప్రజలందరినీ చూస్తూ ఉంటున్నాడు, ప్రతి హృదయాన్ని చూస్తూ ఉంటున్నాడు, ప్రతి మనసును చూస్తూ ఉంటున్నాడు, ప్రతి వ్యక్తిని కూడా చూస్తున్నాడు. మరి పోయిన మార్గం మీద దృష్టి పెడుతూనే ఉంటున్నాడు. ఎప్పుడు కూడా నిన్ను దేవుని ఎదుట నిలబెట్టడానికి ఆయన అహర్నిశలు పనిచేస్తూ ఉంటున్నాడు. అందులో ప్రభునందు ప్రేమైనటువంటి వారు ప్రాయశ్చిత్తార్థ దినము ఒకటి, ప్రాయశ్చిత్తార్థ దినము కూడా ఇదొక పండగ అని ఇశ్రాయేలు ప్రజలకు, మనకి ఆ యొక్క గొప్ప పండగను మనకు పరిచయం చేస్తూ అనగా దేవుని బిడ్డలారా, ప్రాయశ్చిత్తార్థము అంటే అర్థం ఏంటంటే కప్పబడుట. అర్థమేంటి? నిఘంటువు యొక్క అర్థం ఏంటంటే కప్పబడుట అనగా మన పాపములను, మనలను ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు మనల్ని బయలుపరుస్తున్నాడు, మన పాపములను కప్పుతూ ఉంటున్నాడు, ఆయన క్షమిస్తూ ఉంటున్నాడు, వాటిని దూరపరుచుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మరి జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉంటున్నాం. మన పాపములు ఏం చేస్తున్నాడు? కప్పుతూ ఉంటున్నాడు, వాటి నుంచి మనం ప్రత్యేకిస్తూ ఉంటున్నాడు. దేవుని ఎదుట ప్రాయశ్చిత్తార్థం చేశాడు. ఎలాగా? ఇదిగో ఆయన సిలువలో బలియాగం అవుట ద్వారా, ఆయన సిలువలో మనందరి కొరకు అగుటం ద్వారా, ఆయన పవిత్ర రక్తమును కార్చడం ద్వారా, తండ్రి ఇదిగో వీరిని క్షమించుమని మాట్లాడుతూ, ఎలా క్షమించాలి, ఏ న్యాయమును బట్టి క్షమించాలి, ఏ చట్టాన్ని బట్టి క్షమించాలి, ఏ పరిస్థితిని బట్టి క్షమించాలి అంటే, ఇదిగో నీ కొరకు, వీరి కొరకు నిర్దోషమైనటువంటి నా పవిత్రమైన రక్తాన్ని చిందించాను,
అని తండ్రి దగ్గర తను కనుపరుచుకుని ఆ రక్తమును బట్టి తన దగ్గరకు వచ్చిన వారందరి పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంటే దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటున్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇదిగో వాని కొరకు పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థం ఇదిగో చేశానని చెప్పేసి తండ్రి దగ్గర చెబుతూ ఉంటున్నాడు. తండ్రి దేవుని బిడ్డలారా కుమారుడు దగ్గరకు వచ్చాడు కదా, ప్రాయశ్చిత్తము చేయబడ్డాడు గనక దేవుడు వారిని క్షమించి ఆయన వారిని తండ్రితో సహవాసము కలుగునట్లుగా చేసి దేవుడు తన రాజ్యము కొరకు క్షమించబడినటువంటి వారిని వారి పాపములకు ప్రాయశ్చిత్తార్థము చేయబడినటువంటి వారిని ప్రత్యేకించుకుని దేవుడు ఒక రాజ్యము కొరకు ఏం చేస్తున్న వాళ్ళని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక రాజ్యం ఏం చేస్తున్న వాళ్ళని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. భూలోకములో అనేక మంది జాతులు ఉండగా అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాము సంతతి కొరకు దేవుడు ఒక రాజ్యమును సిద్ధము చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కనాను సిద్ధపరిచినట్లుగా భూమి మీద ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యేక రాజ్యము కనాను దేశమును సిద్ధపరిచినట్లుగా ఈ భూమి మీద ఉన్న సమస్త జనులందరికీ కూడా దేవుని బిడ్డలారా దేవుడు ఒక పరలోక రాజ్యమును సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఆ సిద్ధపరిచిన రాజ్యములోనికి వెళ్ళాలంటే మన జీవితంలో ఒక పండగ వాతావరణం అనేది కనబడాలి. మన పండగలలో ఒక మంచి అనుభవం అనేది మనకు ఉండాలి. అది ఆ పండగ చేసుకోవాలి. నీ పాపములకు ప్రాయశ్చిత్తార్థము కలిగినది, నీ దోషములు క్షమించబడి ఉన్నవి అనే మాట దేవుని దగ్గర నుంచి మన దగ్గరకు రావాలి. వచ్చింది. ఇది గొప్ప పండగ. ఏది పండగ? ఈ భారం పోవాలండి. పాపభారం పోవడమే పండగ మనకి. ఏంటి దేవుని బిడ్డ పాపం పౌలుతో అననీయ అంటూ ఉంటాడు. అననీయతో ఏమంటాడు? పౌలుతో అంటూ ఉంటాడు. అననీయ వచ్చి అంటాడు, పౌలా లేచి ప్రార్థన చేసి బాప్టిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమంటూ ఉంటాడు. అనగా పాపం అనేది పోయినప్పుడు మన జీవితంలో సంతోషం, ఆనందం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. పాపం పోయింది, దేవునికి నాకు మధ్యన అడ్డేమీ లేదు, దేవుడు ప్రాయశ్చిత్తము చేశాడు, ఇప్పుడు నేను చనిపోతే నిత్యత్వములో యుగయుగాలు ఉండి నిత్యత్వములో ఉంటానని గొప్ప నిరీక్షణ మన హృదయములో ప్రవేశపెట్టింది ప్రాయశ్చిత్తార్థ దినము. దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పుతూ ఉంటున్నాడు. పాపములను తొలగించి వేసి కప్పబడుతున్నాడు. దేవుని చేత ప్రత్యేకించబడ్డ, దేవుని చేత కప్పబడుట, దేవుని చేత నడిపించబడటం అనేది ప్రభునందు దేవుని ప్రజగా ఉండటం అనేది భూమి మీద గొప్ప అన్ని భాగ్యాల కంటే గొప్ప భాగ్యం, యుగయుగాలు ఉండే భాగ్యం ఇది. ఆయన తన రెక్కలతో మనల్ని ఏం చేస్తాడు? కప్పుతూ ఉంటున్నాడు. అందుకని మోషే 91వ కీర్తనలో 91వ కీర్తనలు అనుకుంటా, దయచేసి చూడండి. 90వ కీర్తన మనం చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథములో నుండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 91వ కీర్తన. మహోన్నతుని చాటు నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోటని నమ్ముకుని నా దేవుడిని నేను యెహోవాను గూర్చి చెప్పుచూ ఉంటున్నాను. 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నదంటూ ఉంటాడు. ఆయన తన రెక్కలతో మనం కప్పుతూ ఉంటాడు. ప్రత్యేకంగా అందరినీ కాదు. ఎవరైతే యేసు ప్రభు నా దేవుడు, ఎవరైతే ఆయన నా పాపముల కొరకు కలువరి సిలువ తన అమూల్యమైన ప్రాణమును అర్పించాడు అని ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షణను అంగీకరిస్తారో వారి గురించి అన్నాడు కదా, తన రెక్కల కింద నిన్ను కప్పుతూ ఉంటాడు. నీ పక్షంగా ప్రాయశ్చిత్తార్థము చేసి, బలియాగము చేసి, ఆ బలియజ్ఞము ద్వారా నిన్ను పవిత్రపరుస్తూ ఉంటున్నాడు. సర్వలోకము కూడా ఈ ప్రాయశ్చిత్తము గురించి వెతికింది, కానీ వాళ్ళకు దొరకలేదు. దేవుడు నీకు అందుబాటులోనికి నీకు దొరికేటట్టుగా ఆయన చేశాడు. నీవు ధన్యుడివి, నీవు ధన్యురాలివి. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆయన ఈ ప్రాయశ్చిత్తాలు పండుగ చేసి అన్నాడు కదా, ఇదిగో నేను మేఘారూఢుడే వస్తాను. ఎందుకు వస్తున్నాడు ఆయన?
ఆయన ఎందుకు వస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఆయన చేత నిబంధన చేసుకున్నటువంటి వారు ఎవరు? దేవుని యొక్క బలి అర్పణతో నిబంధన చేసుకున్నటువంటి వారు. కీర్తనల గ్రంథము 50 అధ్యాయము, కీర్తనల గ్రంథము 50 అధ్యాయము దయచేసి చూడండి. పరిశుద్ధ గ్రంథములో మెళకువగా ఉండి ప్రతి వారు కూడా మరి ఈ మాటను చూడాలని మనం చేస్తున్నాను. 50 అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణతో నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా ఎదురుగా సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. హల్లెలూయా. దేనితో నిబంధన చేసుకుని? ఆయన ఎవరి కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు, వాళ్ళ కొరకు వస్తున్నాడు. వచ్చే ముందు అన్నాడు కదా, ఆయన భూమికిని ఆకాశమునకును ఒక పిలిపిస్తూ ఉంటున్నాడు. ఆకాశమునకును భూమికిని పిలిపిస్తున్నట్టంటే నా బలి అర్పణతో నిబంధన చేసుకున్నటువంటి వారిని, అనగా నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారితో, దేవునితో ఆయన నా పాపముల కొరకు మరణించాడు, నా దోషముల కొరకు మరణించాడు, ఆయన నా పాపములు క్షమించడానికి అమూల్య రక్తమును చిందించాడని ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది సహవాసములో ఆయన ఉపదేశ క్రమములో నడుస్తూ ఉంటారో వారి గురించి మాట్లాడుతున్నట్టే వారి గురించి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరికి? భూమికి ఆకాశమునకు ఆజ్ఞాపిస్తూ ఇంకా ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఇశ్రాయేలు పండుగల విషయంలో కానీ, ఇశ్రాయేలు యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క ఉపకరణల విషయంలో కానీ, మరి ఇశ్రాయేలు యొక్క ప్రభునందు అరణ్య యాత్ర అనుభవాలు కానీ, దేవుని యొక్క మానవ సృష్టి అనుభవాలు కానీ మనల్ని ఏం చూపిస్తున్నాయి? దేవుణ్ణి చేరుకోవాలి. మనం ఇక్కడ వారం కాదు, మనం అక్కడ వారం చేయాలి. ఏ సందర్భమైనా సరే దేవుని గురించి, రక్షణ గురించి, దేవుని సంకల్పం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఏమి చేశాను? మీకోసమే చేశాను, కాబట్టి మీ కొరకు నిత్య రాజ్యమును సిద్ధపరుస్తున్నాను. అక్కడ చేరుకోవాలండి. ఈ పండగల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని దేవుడు పండగ రూపంలో మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తము, దేవుని సంకల్పమును మనకు చూపిస్తూ ఉంటున్నాడు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ చక్కటి అనుభవాలు కలిగి విశ్వాస జీవితంలో దేవుని ఎదుట నిర్దోషులుగా బ్రతికి ప్రభు రాజ్యము కొరకు సిద్ధపరచబడదామా? పరిశుద్ధాత్మ చేత సిద్ధపరచబడదామా? ఆయన అధికారాన్ని ఒప్పుకుందామా? ఆయనకు లోబడదామా? ఆయన మాట విందామా? ఆయన చిత్తమును భుజాల మీద వేసుకుని యేసు ప్రభు శిష్యులు ఎలాగైతే బలము పొందుకొని, ధైర్యం పొందుకొని, శక్తి పొందుకొని లోకాన్ని ప్రభావితం చేశారో, మన ఆత్మీయ జీవితంలోనూ కూడా, మన కుటుంబంలో, మన సమాజంలో, మన జనుల మధ్య దేవుని నామాన్ని ప్రభావితం చేయాలి. ఎవరి ద్వారా? నీవుగా చేసేది పరిశుద్ధాత్మ దేవుడు చేసుకుంటాడు. ఆయన చేసుకుంటాడు. ఆయనకు లోబడి ఉంటే చాలు. కాబట్టి ఆయనకు లోబడండి, ఇంకా గొప్ప సంగతులు దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ సిద్ధంగా ఉండండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మెలకువగా ఉండండి. అందరూ కూడా సిద్ధపడిన మనసుతో మెలకువ ఉండి ప్రార్థన చేసుకుందాం. బలము లేదా? కృప దగ్గరికి రండి. దేవుని కృప చేత బలవంతులు కండి. భక్తిహీనంగా ఉండవద్దు. ప్రభునందు మీరు ఏ విషయంలోనైనా కొదువుగా ఉన్నారా? కృపను బట్టి లేండి. ఆ కృప నీకు ఇస్తున్నాడు ఆయన కృప ఆయన దగ్గరకు వచ్చి ఎవరికి కృప కాదనకుండా ఇస్తూ ఉంటున్నాడు. ఏం కావాలో తీసుకోండి అంటూ ఉంటున్నాడు. అడిగి పొందుకొని ధన్యులమై ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.